వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఎలక్షన్స్ యొక్క హామీలలో భాగంగా ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క పథకాలలో భాగంగా ఈ మధ్యకాలంలో ఏ అయితే పెన్షన్స్ విషయంలో ప్రభుత్వం రాగాలనే 7,000 రూపాయలు ఇస్తాము అని చెప్పినటువంటి మాట ప్రకారమే వాళ్ళు ఇచ్చి వాళ్ళ యొక్క మాట నెరవేర్చుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 1వ తారీఖు నుంచి జీతాలు ఇస్తాము అని ప్రకటించి తప్పనిసరిగా వాళ్ళ అకౌంట్లో వేసి ఆ మాటను కూడా నెరవేర్చుకున్నారు. ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. వీటిలోనే ఉన్నటువంటి కొన్ని ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిరుద్యోగ వృత్తి. ఎంతోమంది నిరుద్యోగులు గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఉద్యోగాలు రాక ఆసరా కోసం ఎదురుచూస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి నిరుద్యోగ వృత్తి పథకం కోసము ఎంతోమంది విద్యార్థులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఎదురుచూస్తున్నారు. వీటిలో భాగంగానే ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో భాగంగా తీసుకొచ్చినటువంటి ఈ పథకం నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఈ యొక్క వీడియోలో అంటే ఎవరెవరు అర్హులు, దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేటువంటి విషయం మీద ఈ వీడియో మీద మీ ముందుకు వచ్చాము. వీటిలో మొదటగా మనం పరిశీలించినట్లయితే అర్హతలు ఏంటి అనేటువంటిది ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటిది ఒకసారి మనము చూసినట్లయితే మొదటగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారై ఉండాలి. మరియు క్వాలిఫికేషన్ విషయంలో అంతకుముందు డిగ్రీ ఉండేది, ఇప్పుడు ఇంటర్ లేదా పాలిటెక్నిక్తో సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి. వయసు ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ అనేటువంటిది ఉండాలి. దీనికి కావాల్సినటువంటి పత్రాలు చూసినట్లయితే ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డుదారులై ఉండాలి, అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డులో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలిగి ఉండకూడదు. అదేవిధంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల్లో ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్గా ఉండకూడదు, అంటే ట్యాక్స్ పే చేయకుండా ఉండాలి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాలను మించి సాగు భూమి ఉండకూడదు అనేటువంటిది ఇదొకటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటిది. అదేవిధంగా పట్టణాలలో చూసుకున్నట్లయితే 1,500 చదరపు అడుగులకు మించి స్థలం ఉండకూడదు. ఇవి అర్హులుగా, ఇంతకు మించి తక్కువ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఇంకా మనకు కావాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఏ అయితే వాళ్ళు క్వాలిఫికేషన్ అడిగారో తప్పనిసరిగా వాటిల్లో మెయిన్ ఆధార్ కార్డు, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు అది తప్పనిసరిగా ఆధార్ లింకప్ అయి ఉండాలి. తర్వాత క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్లో ఏదైతే మినిమం క్వాలిఫికేషన్ పెట్టారో అది 10th స్టాండర్డు ఇంటర్మీడియట్ తప్పనిసరిగా ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్ లేకపోతే పాలిటెక్నిక్ కలిగి ఉండాలి. ఇంకా కొన్ని ఓటర్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఇంకొన్ని ఎలాగా ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే యొక్క వెబ్సైట్లో మనము ఏపీ యువనేస్తం అనేటువంటి https://యువనేస్తం.apgov.in వెళ్ళి యొక్క డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళేసి దానికి సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి అనేటువంటి ఒక ఆప్షన్లో మన డీటెయిల్స్ మొత్తం, బేసిక్ డీటెయిల్స్ మొత్తం, అంటే మన యొక్క లోకల్ కేటగిరీ అనేటువంటిది కొన్ని ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ, అంటే 6th స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారు, ఎక్కడ మీరు ఏ సచివాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు, మరియు మీరు అర్హులా కాదా అనేటువంటి మొత్తం డీటెయిల్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే మీరు ఈ యొక్క ఎలిజిబుల్ అవుతారు. గత ప్రభుత్వం చూసినట్లయితే అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే నిరుద్యోగ వృత్తికి 2,000 రూపీస్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ సంవత్సరము ఎన్నికల్లో భాగంగా 3,000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు రంగం సిద్ధం చేశారు. ఎలా అప్లై చేయాలనేటువంటిది ముందుగానే మనము ఈ యొక్క వీడియోలో ఇంతకుముందు చెప్పాము. యువనేస్తం ద్వారాగా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.